సౌందర్య శ్రీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య శ్రీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై సౌందర్య శ్రీయోనులో
Bye.
నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా నేనుంటానయ్యా నేనుంటానేనయ్యా నేనుంటానేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా Thank you.
చక్కని స్వరాలతో పాల్గొనడానికి సహాయం చేశానయ్యా. మాటలు ఎంతగా వినడానికి సహాయం చేశాను. అక్కడ నల్లని స్వరంతో పాల్గొన్నాం. నల్లని స్వరం
గ్రామంలో పరిశుద్ధ సిఎస్ఐ దేవాలయంలో 3వ రోజు తండ్రి బిడ్డలు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన కూడికలు మేమందరము కూడి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయంలో బట్టి మేము వందనాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి కనపరిచారు తండ్రి. బిడ్డలు చేసిన ఈ విజ్ఞాపనం బట్టి తండ్రి మీరు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి కొద్దిసేపు ఈ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మా కొరకు సిద్ధపరచబడిన తండ్రి ముఖ్యమైన మూలాంశాలను మేము మరొకసారి గ్రహించడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని మేము ఈ కూడికలు ఆది నుంచి ఎంతో వరకు మా ప్రభావ మీ పరిశుద్ధాత్మ సహాయంతో క్రమముగా చక్కగా మర్యాదగా జరిగించి ఆధ్యాత్మికంగా బలపడటానికి మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన కూడికలు 7 దినాలు చక్కగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సంఘ కాపరి చక్రవర్తి గారిని, వారి యొక్క సతీమణి గారిని, వారి కుమార్తెలు కుమారుడిని, అదేవిధంగా తండ్రి రేగులపాడు సంఘ పెద్దలను, స్త్రీల మైత్రి వారిని, సంఘ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించమని ఈ ప్రార్థన కూడికల ద్వారా ఈ బిడ్డలకు రావాల్సిన దీవెనలు మెండుగా దయచేసి మీ నామాన్ని మళ్ళీ తెచ్చుకున్నామని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు ఇంత అమూల్యమైన విలువైన ప్రశస్తమైన ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి రేగులపాడు సంఘంలో జరుగుతున్న ప్రార్థనా పండుగలు, ఈ పండుగల్లో 3వ దినం పాల్పంపులు పొందటానికి దేవుడిచ్చిన సమయంను బట్టి దేవునికి ముందుగా వేలాది స్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి దేవ, సమయములు మీ స్వాధీనంలో ఉన్న తండ్రి. చిన్న కూడికలైన ఏర్పాటు చేయటం అది ఎంతో భారంతో బాధ్యతతో కూడుకున్న గొప్ప పని తండ్రి. మంచి మనసుతో 7 దినాలు వాక్య ఆహారాన్ని బిడ్డలకు అందించాలని చక్కటి ప్రణాళికతో ఒక మంచి ఆలోచనతో ఈ ప్రార్థన పండుగలు ఏర్పాటు చేసిన సంఘ కాపరిగా పనిచేస్తున్న చక్రవర్తి గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తూ, ప్రాముఖ్యంగా ఈ దినమున ఈ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మేలైన లోతైన సత్యాలు మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రాముఖ్యంగా మారుమూల గ్రామంలో ఒక చక్కటి ప్రణాళికతో దేవాలయాన్ని కట్టి అన్ని వసతులు సమకూర్చి మిమ్మల్ని ముందుండి నడిపిస్తూ ప్రోత్సహిస్తున్న సంఘ కాపరి గారు చక్రవర్తికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి యొక్క సతీమణి గారికి నా వందనాలు, 2 బిడ్డలకి నా దీవెనలు, సంఘస్థులందరికీ, సంఘ పెద్దలకు, స్త్రీల మైత్రి వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే ఆర్కెస్ట్రా వారికి అందరికీ, చిన్న బిడ్డలకి నా దీవెనలు. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రార్థన కూడికలు ఏర్పాటు చేశారు. ప్రార్థనా కూడికలకు వచ్చిన మనం తిరిగి వెళ్ళేటప్పుడు మనం అసలు ఏం నేర్చుకున్నాం,
ఈరోజు ప్రార్థన కూడికల ద్వారా ఏమి ఆత్మీయ ఆహారాన్ని మనం పొందుకొని తిరిగి వెళ్తున్నాం అనే దాన్ని మనం చక్కగా మనసులో ఒక చక్కటి అవగాహనతో తిరిగి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొన్న రాయవెల్లూరు హాస్పిటల్ నుంచి మా స్నేహితులు రావడం జరిగింది. అక్కడ ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న పాప, చక్కటి అందగత్తె, చాలా మంచి కుటుంబంలో నుండి వచ్చిన క్రైస్తవ బిడ్డ. మీటింగులు ఇట్లానే కూడికలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం కళ్ళు తిరిగి పడిపోయినట్టు అనిపించిందంట. ఇంకా పడిపోయింది. వాళ్ళు ఆ పాపని లేవనెత్తి డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు టెస్టులు చేసి ఆ పాపకి క్యాన్సర్ 4th స్టేజ్ దాటిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఆమెను రాయవెల్లూరు హాస్పిటల్కి తీసుకొస్తే 15 రోజుల లోపలనే ఆమె మరణించింది. మనం చూడటానికి చాలా చక్కగా ఉంటున్నాం, కానీ మన లోపల ఏమి శరీర భాగాలు పాడైపోయినాయో మనకు తెలియదు. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన చక్కగా ఆలోచించే సమయంలో, గ్రహించగలిగిన సమయంలో మన జీవితాన్ని దిద్దుకోవటానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి. ఇంత మంచి అవకాశం రావటం ఇది మన అదృష్టంగా భావించాలి. ఈ సమయాన్ని చూడలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు నెల రోజుల నుంచి, దాదాపు నెల 15 రోజుల నుంచి చక్కటి ప్రణాళికతో ఈ మీటింగ్లు చక్రవర్తి గారు ఏర్పాటు చేశారు. ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఆ ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ హేళనగా కానీ నిర్వీర్యంగా కానీ ఉండకుండా ఈ మీటింగులు ఎందుకోసం ఏర్పాటు చేశారు అది కొంతైనా మనం గ్రహించగలిగి దేవుళ్ళు ఉంటే అది మనకు ఈ మీటింగులు పెట్టినందుకు ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి కొద్దిసేపు మనం పరిశుద్ధ లేఖన భాగాల నుండి మరి మనకు ఈరోజు మనం ధ్యానం చేయడానికి ఇచ్చిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం. మూలవాక్యం నుంచి ద్రాక్షవల్లిని నేను, 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిందునో నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించింది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో నేను బహుగా ఇష్టపడే ఒక చక్కటి వాక్యం, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఈ మాట మనకి బైబిల్లో చూస్తే రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది. అంటే ఈ మాటలు మాట్లాడింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. దీని ముందుగా మీకు ఒక చిన్న వృత్తాంతం చెప్తాను. దేవుడు ప్రతిదీ ఒక ప్రణాళికతో జరిపిస్తాడు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను దేవుని వాక్యంలోకి వెళ్దాం.
చార్లెస్ స్పర్జన్ గారు ఆయనకి ప్రసంగ చక్రవర్తి అని పేరు. ప్రసంగ చక్రవర్తి అని పేరు. చాలా ఉన్నాయి ఆయన గురించి మనం నేర్చుకునేది. ఒకరోజు ఆయన రాత్రి నిద్రపోతుంది. 1:20 సమయంలో ఆయనకి వెలుగు వచ్చింది. ఎన్నింటికమ్మా? మీరు వెలుగుకున్నారో లేదో అని నేను అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటా. ఎవరికి వెలుగు వచ్చింది? ఎవరికి? చార్లెస్ స్పర్జన్ గారికి. రాత్రి 1:20. ఆయన ఒక స్వరం వినపడుతుంది. ఏమనంటే, మీరు దేవాలయం తలుపులు తీసుకొని దేవాలయంలోకి వెళ్ళి వాక్యం చెప్పండి. ఈయన బయలుదేరి దేవాలయం దగ్గరికి వెళ్ళారు. దేవాలయానికి తాళం వేసింది. ఈయన దేవాలయం తాళం వేస్తుంది కదా, సర్లే ఇదేదో అనుకొని వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు మరలా స్వరం వినపడుతుంది. దేవాలయం తాళం తీసి లోపలికి వెళ్ళి వాకించు. సరే, ఈయన లోపలికి వెళ్ళారు. లైట్లు వేసుకున్నారు. ఇట్లా ఆల్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇర్మియా గ్రంథం తీద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం మీద 45 నిమిషాలు వాక్యం చెప్పారు. ఎవరికి? ఎదురుగా ఉన్న బల్లలకి. ఎవరు లేరు దేవాలయంలో, ఎవరు లేరు. దేవుని స్వరం వినపడింది. వెళ్ళి వాక్యం చెప్పండి. వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేద్దాం. మరలా ఒక స్వరం వినపడుతుంది. ప్రార్థన చేసే ముందు ఆల్టర్ కాల్పులు, అంటే ఈరోజు నేను చెప్పిన వాక్యం మీలో ఎవరికైతే పనిచేసిందో, ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఎవరైతే వాక్య ప్రకారం నడవాలనుకున్నారో, ఎవరైతే రక్షణ పొందాలనుకున్నారో వాళ్ళు దయించి ముందుకు రండి. వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎదురుగుండా ఏమన్నాము? బల్లలే. సడన్గా బల్లల కింద నుంచి ఇద్దరు మనుషులు చేతులు పైకెత్తారు. చేతులు పైకెత్తితే మామూలు మనమైతే ఏ గోడ దూకో పడిపోతాం, భయం వేస్తుంది కదా. ముందుకు రమ్మని ఆయన పిలిచారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమన్నారు. ఈయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా నేను గుడిలోకి వచ్చినప్పుడు మీరు లేదు, నేను లైట్లు వేసి ప్రసంగం చెప్పేటప్పుడు బల్లలకే చెప్తాను, దేవుని వాక్యం నాకు చెప్పమంది నేను చెప్తున్నాను. కానీ ఆల్టర్ కాల్ పిలిచినప్పుడు మీరు చేతులు పైకెత్తారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? అయ్యా మేమిద్దరం పేరు మూసిన గజదొంగలు. మేము దొంగతనం చేసి మరొక చోటకి దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని వెంటబడ్డారు. మేము పరిగెత్తుకుంటూ వచ్చాం. ఈ దేవాలయం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కిటికీ తలుపులు తీసుకుంటే దీనిలో దూరికి లోపల ఉన్నాం. ఆ తర్వాత మీరు తలుపు తీస్తుంటే ఖచ్చితంగా మీరు ఎవరో మేము దీనిలో దూరే మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నామని చెప్పి బల్లాల కింద దాక్కున్నాం. కానీ మీరు వచ్చిన తర్వాత ఎవరో లేకుండా ఉన్న ఈ బల్లలకి వాక్యం చెప్పినప్పుడు, ప్రాముఖ్యంగా ఇర్మియా గ్రంథం 8:20 మీద రక్షణ గురించి మీరు మాట్లాడినప్పుడు మేమిద్దరం
రక్షణ పొందాలని నిశ్చయించుకుని ఈ దినం నుండి మేము దొంగతనాన్ని మార్చి మా జీవితాలను మార్చుకొని దేవుల్లో ఉండాలని మేము నిర్ణయించుకున్నామని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్పడం జరిగింది. ఇది దేవుడికి మహిమ. దేవుని వాక్యం ఎప్పుడు ఎవరిలో ఎలా ప్రవేశిస్తుందో మనకు అర్థం కాదు. కానీ దేవుని వాక్యం సూటిగా కొంతమంది హృదయాల్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి మారిపోతాడు. ఈరోజు రాత్రి కూడా మనం వినే వాక్యం అట్లాంటి మార్పు తీసుకురావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ కొన్ని సత్యాలు మనం ఈ వాక్య భాగాల నుండి మనం నేర్చుకుందాం. ద్రాక్షావల్లిని నేను పాత నిబంధన గ్రంథంలో ద్రాక్ష చెట్టుని ఇశ్రాయేలు జాతితో పోల్చాడు. పాత నిబంధన గ్రంథంలో ద్రాక్ష చెట్టుని ఇశ్రాయేలు జాతితో పోల్చాడు. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 8వ వచనం నుంచి కొంచెం చదవండి. నీవు ఐగుప్తులో నుండి యొక్క ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నోడ కొండలను కప్పెను. సరే, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పూర్తి చదువు, ఎందుకంటే ఈ రెఫరెన్స్లు అన్నీ చదవటానికి మనకు సమయం సరిపోదు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ద్రాక్ష చెట్టుని దేవుడు ఇశ్రాయేలు జాతితో పోల్చాడు. మనం యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో కూడా చాలా చక్కగా వర్ణించడం జరిగింది. చెప్పండి. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణిని గూర్చి పాడెదను వినుడి. సతువు గల భూమిని కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బహుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. చాలు, ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళి చూడండి. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని దేవుడు ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. అలానే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం ఊరికనే రెఫరెన్స్ చెప్తున్నాను. ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో ద్రాక్ష చెట్టుని ఇశ్రాయేలు జాతితో దేవుడు పోల్చడం జరిగింది. కానీ ఈ ఇశ్రాయేలు జాతి పెరిగి పెద్దదైన తర్వాత పిచ్చి ద్రాక్ష కాయటం మొదలుపెట్టింది. దేవుడు ఆశించిన పండ్లు ఫలించలేదు సరిగదా. అది కపటమైన పిచ్చి ద్రాక్ష చెట్లుగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. కపటమైన పిచ్చి ద్రాక్షకాయలు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఈ ద్రాక్ష చెట్టుకు ఉండవలసిన, ఒక మంచి ద్రాక్ష చెట్టుకు ఉండవలసిన లక్షణాలు ఏమీ కూడా లేకుండా కారు ద్రాక్షలు కాసే చెట్లుగా, అంటే వారి జీవితాలు ఆ రకంగా మారిపోయాయి. ఆ రకంగా మారిపోయిన ఈ ద్రాక్ష చెట్లు తదుపరి ఏమైందంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆనాడు ఉన్న ద్రాక్ష చెట్లు కారు ద్రాక్షలు కాస్తే
ఈరోజు దేవుని చేత నాటబడిన క్రీస్తు అనే మాట ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లి. అంటే ఒక నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి, ఫలభరితమైన జీవితానికి మూలం నేనే అని యేసయ్య చెప్పేశారు. అంతకుముందు ఉన్న ద్రాక్ష కాయలు, ద్రాక్ష చెట్లు కాదు, అవి సరైన ద్రాక్ష కాయలు కాయలేదు, సరైన జీవితాన్ని జీవించలేదు. కాబట్టి నేను ఇప్పుడున్న ఈ ద్రాక్షాన్ని, నేను నిజమైన ద్రాక్షవల్లిని. గుర్తుపెట్టుకుని, భూమి పైన ఆయన నాటిన వాడు కొమ్మల విషయంలో శ్రద్ధ తీసుకునేవాడు పరమ తండ్రి అయిన దేవుడే. భూమి మీద నిజమైన ఈ ద్రాక్షావల్లిని పంపించినవాడు, ఈ ద్రాక్షావల్లికి ఉన్న కొమ్మల గురించి శ్రద్ధ తీసుకున్నవాడు దేవుడు మాత్రమే. దేవుని చేత పంపబడిన ద్రాక్ష వల్లి అయిన ఆ ద్రాక్షవల్లిలో కొమ్మలు మనం. కాబట్టి యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేనే నిజమైన ద్రాక్షవల్లిని. దేవుడు ఇక్కడ అంటాడు, ఎవరు నా యందు నిలిచిందునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ ఫలించటం అనే దానికి మనలో చాలామంది అనుకునేది ఏంటంటే, తమ ఉద్దేశంలో నిజమైన తమ యొక్క పరిచర్య అనేక మంది క్రైస్తవులను సేవకులుగా మార్చే పరిచర్య, గర్విష్ఠులు, అపవిత్రులు, వంచకులు, నిర్దయులు, ఆధ్యాత్మికత లేనివారు విజయవంతంగా నడిపిస్తున్న వారి పరిచర్యని క్రీస్తు ఫలం అనుకుంటున్నారు. ఆమె కొంచెం జాగ్రత్తగానే. నాలాంటి వాడు ఏమనుకున్నాడంటే, మీలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను సంఘాన్ని కట్టా, గుడి కట్టాను, సంఘాన్ని క్రమశిక్షణలో నడుపుతున్నాను, రోజు వాక్యం అందిస్తున్నాను, ప్రతి ఆదివారం క్రమశిక్షణతో దేవాలయానికి వస్తున్నాను, దేవాలయానికి వచ్చేటట్టు జనాల్ని చేస్తున్నాను అని, ఇది చక్కగా ఫలవర్తమైన సేవ జరుగుతుంది అని అనుకుంటే దేవుడు ఆశించే ఫలం ఇది కాదు. అర్థమైందమ్మా? నేను చెప్తున్నా, సేవకులు వచ్చి చెప్తున్నారు, ఒకప్పుడు ఇక్కడ దేవాలయం లేదు, దేవాలయం కట్టబడింది, తక్కువ మంది సంఘస్థులు వచ్చేవారు, ఇప్పుడు ఎక్కువ మంది సంఘస్థులు వస్తున్నారు. ఫలించింది అని అనుకుంటే దేవుడు ఆశించిన ఫలం ఇది కాదు, దేవుని ఉద్దేశంలో ఉన్న ఫలం ఇది కాదు. దేవుని ఉద్దేశంలో ఫలించుట అంటే ఏంటంటే, దేవుడు తన విశ్వాసులలో ఖచ్చితంగా కనబడాలి. తరువాత వినండమ్మా, ఏ సంఘంలో ఉన్న సంఘ సభ్యుడైతేనే, ఏ సంఘ కాపరైతేనే క్రీస్తులాగా మారితేనే అది దేవుడు ఆశించిన ఫలం. కొంచెం అర్థం చేసుకొని, ఫలించటం అంటే ఆత్మఫలాలు వేరే ఉన్నాయి, వాటి దగ్గర నేను అంటలేదు. దేవుడు ఒరిజినల్గా ఆయన మనసులో ఫలించడం అంటే ఏంటంటే, ఎవడు నా యందు నిలిచిందనో, నేను ఎవరి యందు నిలిచిందనో వాడు బహుగా ఫలించనంటే, ఫలించిన వ్యక్తి క్రీస్తులాగా మారి క్రీస్తు పోలికలో ఉంటేనే అది దేవుని దృష్టిలో ఫలించటం కింద లెక్క.
అంతేకాని నేను నా పిల్లలు నాలుగు కార్లు కొనుక్కొని ఇట్లాంటి దేవాలయాలు పనికట్టి నేను ఇట్లాంటి సేవ చాలా చేసి నేను ఫలించింది, నా సేవ ఫలించిందని గర్వంతో మాట్లాడితే దేవుడి దృష్టిలో అది ఫలించడం కాదు. క్రీస్తులో నేను లేకుండా, క్రీస్తుతో నాకు సహవాసం లేకుండా, క్రీస్తులో నేను అడ్డుకట్టపడకుండా నేను ఫలించానంటే ఇవన్నీ భౌతికపరమైనవి. ఆధ్యాత్మికంగా దేవుడితో మనం ఏకం కాకపోతే దేవుడి దృష్టిలో ఫలించినట్టు కాదు. మనం సంఘాలు ఇచ్చినా, గుళ్ళు కట్టినా, ప్రార్థన చేసినా, ప్రతిరోజు వచ్చినా, ఏం చేసినా దేవుడి దృష్టిలో ఫలించటం అంటే ఇది మాత్రం కాదు. ఫలించటం అంటే మనం క్రీస్తులాగా కొంతైనా మారితేనే ఫలించినట్లు లెక్క. దేవుడు ఆశించిన ఫలం అది, లేకపోతే అది నిజమైన ఫలం కాదు. అందుకని అన్నాడు, ఎవరు నా యందు నిలిచిందో, నేను ఎవరి యందు నిలిచినో వాడు బహుగా ఫలించను. ఫలించిన వారికి లక్షణాలు వేరే ఉంటాయి. క్రీస్తుకున్న లక్షణాలే వీళ్ళు కూడా కలిగి ఉంటారు. క్రీస్తుకున్న లక్షణాలు మనం కలిగి లేకుండా నేను ఫలించానని నేను అనుకుంటే అది తప్పు. లేకపోతే ఏం చేస్తానంటే దేవుడు తుంచేస్తాడన్నాడు. మన క్రీస్తులాగా మారినప్పుడే, మనం క్రీస్తులాగా మారాలంటే మనమంత దైవత్వం మనం ఉండలేము. కానీ కొంతైనా, కొన్ని లక్షణాలైనా ఆయన డిఎన్ఏ మనలో లేకపోతే మనం ఫలించినట్టు కాదు. నిజమైన విశ్వాసులు ఏదో ఒక విషయంలో ఫలించకపోతే తమ రక్షణను, పాప విముక్తిని కోల్పోతారు. తుంచి వేస్తానని అర్థం ఏంటంటే, ఇక్కడ తుంచి వేస్తానన్న దానికి ఇక్కడ సరైన అర్థం మనకి క్లియర్గా లేదు. ఒక క్రైస్తవుడికి నమ్మకం లేకపోతే అతడు నిజమైన క్రైస్తవుడు కాదు. ఒక క్రైస్తవుడు దేవుని మీద అపారమైన నమ్మకం లేకపోతే వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. దేవుని మీద నమ్మకం ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు. ప్రతి విశ్వాసి కొద్దిగానైనా ఫలించాలి అని ఇక్కడ నొక్కి చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ ఫలించకపోతే ఆ వ్యక్తి ఫలించేటట్టు చేసేది మనం చేసే ప్రార్థన. ఆ ప్రార్థనే మనల్ని ఫలించేటట్టు చేస్తుంది. ఆయన కత్తిరిస్తాడు అన్నాడు కదా, యోధాను చూడండి. యోధ కత్తిరించిన కొమ్మకు ఒక గుర్తు. ఫలించని కొమ్మది, క్రీస్తులో ఉండని కొమ్మ, క్రీస్తుతో పాటు ఉండి, క్రీస్తుతో పాటు ఎదిగి, క్రీస్తులో ఫలించని కొమ్మ. అట్లాంటి కొమ్మలను దేవుడు కట్టేస్తానని చెప్పాడు. ఆధ్యాత్మిక నిజమైన జీవితానికి రుజువు ఏంటంటే మన యొక్క సాఫల్యత. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న ఫలాలు ఎలాంటివో దేవుడు వెల్లడి చేస్తున్నాడు. యోహాను సువార్త 3:10 ఒకసారి చదువు. యేసు ఇట్లనెను, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 7వ అధ్యాయం 15 వచ్చింది. 7వ అధ్యాయం 15 వచ్చింది. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే.
హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడుకుందాం అందరికి. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా బ్రతుకు మార్చు. కొమ్మగా ఉండి దేవుని కొరకు ఏమీ ఫలాలు ఫలించకపోతే అతడు నిజమైన క్రైస్తవుడు కానీ కాదు. అది నిజమైన క్రైస్తవుడా కాదనేది మనం సందేహించాలి. మీకు ఒక అద్భుతమైన సన్నివేశాన్ని బైబిల్ గ్రంథంలో రోమా 11:16 నుంచి 21 వచనాల్లో అక్కడ ఒక ఒలీవ చెట్టుని గురించి చక్కటి ఉపమానం ఉంది. ఏమా? ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. చాలా నేను చెప్పేస్తాను ఇక్కడ జాగ్రత్తగానండి. మొదటి పిడికెడు అంటే మొదటి పిడికెడు ముద్ద ఏమన్నాడమ్మా? పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధం, మొత్తంతా పరిశుద్ధమే. పరిశుద్ధం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొదటి ముద్ద అంటే ఏంటంటే, మొదటి ముద్ద పిడికలు అంటే యూదులలో నుండి దేవుడు మొదట ఎన్నుకున్న కొద్ది మంది. అర్థమైందండి? మొదటి ముద్ద అంటే యూదులలో నుండి దేవుడు ఎన్నుకున్న మొదటి కొద్ది మంది. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళని దేవుడు మొదటి ముద్ద అన్నాడు. మొదటి ముద్ద పరిశుద్ధమైతే లేదా మంచిదైతే మిగిలిందంతా. అంటే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఇది చక్కటి థియాలజీ. దీనిలో చాలా తత్వం ఉంది. అంటే దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ప్రేమ ఎట్లాంటిదంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుండి వచ్చిన ఇశ్రాయేలు జాతి ఎక్కడి నుంచి వచ్చిందంటే మొదటి ముద్దలో నుండి వచ్చింది. కాబట్టి ఈ మొదటి ముద్దగా ఉన్న పిలువబడుతున్న వీళ్ళు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. కాబట్టి ఈ మిగిలిన వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా దేవుని ప్రేమ మొదటి ముద్దను బట్టి వాళ్ళలో నిలిచి ఉంది. అర్థమైందమ్మా? ఈ మొదటి ముద్ద మనం కూడా అంటుంటారు, అరే ఈ సన్యాసి కానీ వీడు తాత ముత్తాతలు చేసిన మంచితనాన్ని బట్టి వీడు ఇలా ఉన్నాడు అంటారు. ఈ మొదటి ముద్ద ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారిలో నుండి వచ్చిన ప్రజ చెడ్డదైనా సరే క్రీస్తుని వాళ్ళు, యూదులు క్రీస్తుని అంగీకరించక ముందు లేక తిరస్కరించినప్పుడు అక్కడ పోల్చిన ఒలీవ చెట్టు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ వేరులో నుంచి పెరిగిన ఇశ్రాయేలు జాతి, ఆ జాతిలో ఉన్న కొమ్మలు, ఈ జాతిలో ఉన్న కొమ్మలు ఎక్కువ భాగం అపనమ్మకం వలన విరిగిపోయాయి. ఈరోజు క్రైస్తవ సంఘంలో కూడా అపనమ్మకం. దేవుడు అంటే అపనమ్మకం. దేవుడు అంటే అపనమ్మకం. ఈ అపనమ్మకం ఉండబట్టే మనం ఫలించటం. దేవుళ్ళు మనం నిలవలేకపోతున్నాం. అందుకనే ఆ కొమ్మలు ఇరిగిపోతున్నాయి. అపనమ్మకమైన కొమ్మలు విరిగిపోతున్నాయి. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆ మొదటి ముద్దను బట్టి ఆనాటి ఒలీవ చెట్టుని ఎవరితో పోల్చాడంటే ఆనాటి ఒలీవ చెట్టుని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పోల్చాడు. అలా వేరు తన్నుకున్నాడు. ఆ వేరులో నుండి వచ్చిన జాతి పాడైపోయింది. సహజంగా ఉండవలసిన ఈ జాతి
అసహజంగా మారింది. ఒరిజినల్ ఒలివ చెట్టుకున్న లక్షణాలు ఈ మనుషులకు లేకుండా పోయినాయి. ఇక్కడ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు అనే మంచి ఒలీవ చెట్టుతో అసహజంగా అంటుకట్టడం జరిగింది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో నుండి వచ్చిన ప్రజలు కొమ్మలు విరిగిపోతే, అపనమ్మకం వల్ల విరిగిపోతే వారి స్థానంలో ఇతర ప్రజల్లో నుండి వచ్చిన క్రైస్తవులను దేవుడు ఏం చేశాడంటే అంటుకట్టడం జరిగింది. అర్థమైందమ్మా? ఒరిజినల్ యూదులు, పూర్వకాలం నుంచి అబ్రహాం సంతానంగా పిలువబడుతున్న యూదులు కొమ్మలు ఇరిగిపోయి అపనమ్మకంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళంటి వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే, క్రైస్తవులుగా మారిన వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు అనే నూతన ఒలీవ చెట్టుతో మనల్ని అంటుకొట్టడం జరగటం వల్ల మనం కూడా పూర్వపు యూదులు లాగానే, ఇశ్రాయేలు జాతి లాగానే దేవుడు మన మీద ప్రేమ చూపించాడు. మన క్రైస్తవులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే అంటుకట్టాడు. ఆ ఇశ్రాయేలు జాతి పాడైపోయింది. అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం పోయింది. అపనమ్మకం వల్ల ఇరిగిపోయినాయి. ఆ కొమ్మలు ఇరిగిపోయిన తర్వాత అక్కడక్కడ మనలాగా క్రైస్తవులుగా మిగిలిపోయి చూడండి, వాళ్ళని తీసుకుని వెళ్ళి దేవుడు ఏం చేశాడంటే మన నమ్మకాన్ని బట్టి క్రీస్తుతో అంటుకట్టాడు. అందుకని అన్నాడు, మీరు నాలో నిలిచి ఉండాలి. అంటుకట్టడం అంటే అమ్మ, మీరు ఇక్కడ మన ఊర్లో ఎవరైనా అంట్లు కట్టే వాళ్ళు ఉన్నారమ్మా? తెలుసా? అంటే ఎప్పుడైనా కట్టారు నాన్న? నేను చెప్తానండి. అంటు కట్టడం అంటే ఏంటంటే, చిన్న రసం మొక్క ఒకటి ఉంది, ఒకటే మొక్క ఉంటుంది, లేదంటే బంగినిపల్లి మొక్క, ఏదో ఒక మామిడి మొక్క. దాన్ని మళ్ళా చిన్న రసం మొక్కలాగా చేయాలి. ఈ చిన్న రసం చెట్టు ఇక్కడ ఉందనుకున్న ఆ చిన్న రసం చెట్టు మరొక చిన్న రసం చెట్టులాగా మారాలి. అంటే ఏం చేస్తారంటే, ఇటు రోడ్ల మీద మనం తిని పారేసిన టెంకల నుండి పిచ్చి మొక్కలు వస్తుంది, మామిడి మొక్కలు వస్తాయి. ఆ టెంకలో ఉన్న మామిడి మొక్కలు తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి ఏం చేస్తారంటే, ఈ చిన్న రసం మొక్కని ఉంచుతారు. ఉంచి దాని మీద మట్టేస్తారు. మట్టేసిన తర్వాత ఈ రోడ్డు మీద అక్కడక్కడ మనం తిని పారేసిన మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కను తీసుకొస్తారు. తీసుకొచ్చి బ్లేడ్తో కట్ చేస్తారు, పైన చెక్కుతారు. ఈ చిన్న రసం మొక్కను కూడా ఉంచాం కదా, ఆ మొక్కకున్న దాన్ని కూడా బ్లేడ్తో కట్ చేసి దాన్ని కలిపి ప్లాస్టర్ లాగా వేసి చుడతారు, మట్టేసి. కొన్ని రోజులు అయిన తర్వాత ఇది ఇగురు వస్తుంది. ఇగురు వచ్చిన తర్వాత దీన్ని కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం తిని పారేసిన ఈ టెంకుకున్న ఈ మామిడి మొక్క అంతకుముందు ఎట్లాంటిదో మనకు తెలియదు, కానీ ఈ చిన్న రసం మొక్కతో అంటుకట్టబడిన తర్వాత దాన్ని చిన్న రసం మొక్కలాగా మనకు అమ్ముతున్నారు. ఇప్పుడు బంగినపల్లి మొక్కలు వచ్చినా అయ్యే, మన మందలపల్లి కొనుక్కొచ్చినా, ఎక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చినా మనకు వచ్చే మొక్కలన్నీ అంటుకట్టబడిన మొక్కలే. అంటే దాని ఒరిజినాలిటీ ఆ చెట్టు. కాబట్టి మన యొక్క ఒరిజినల్, మన యొక్క పూర్వపు స్థితి ఎక్కడి నుంచి అంటే, క్రీస్తులో వేరు తన్నిన దానిలో మనం అంటుకట్టుబడుతున్నాం. కాబట్టి దేవుడు అంటాడు, ఎవడు నా యందు నిలిచిందునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. మీకు ఒక మాట చెప్తాను, పాపట్రావు ఒకసారి నువ్వే నిలబడు, నువ్వే అక్కడికి వెళ్ళాను, అటెండ్ ఆ గోడ దగ్గరికి వెళ్ళాను, కొద్దిగా నడుచుకుంటున్నాను. నాకు
ఆగమ్మ. ఈ పాప ఏం చేసిందమ్మ? ఇప్పుడు మన కళ్ళ ముందు అమ్మా నడిచింది. నడిచే పిల్ల ఎక్కడన్నా ఒక చోట ఈ పిల్ల ఎక్కడుందని అడిగితే నడుచుకుంటూ వెళ్తే ఎక్కడుందని చెప్తాం? నడువమ్మ. ఈ పిల్ల ఎక్కడుందమ్మా? అమ్మా ఎక్కడుందని స్పష్టంగా చెప్పగలవా? ఎట్రా అమ్మ పాప ఇక్కడ నిలబడ్డా. ఇప్పుడు ఈ పాప ఎక్కడుందమ్మా? అమ్మా ఈ పోడియంకి ఎదురుగుండా ఉంది కదా. నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తులో మనం ఆ విధంగా నిలబడి ఉండటమే నిలిచి ఉండటం. క్రీస్తులో కూర్చోపాప మీకు అర్థం అవ్వాలని నేను చెప్పాను. నిలిచి ఉండటం అంటే ఏంటంటే స్టాండర్డ్గా దేవునితో సహవాసం కలిగి ఉండటమే నిలిచి ఉండటం. దేవుల్లో ఉన్నవాడు అటు ఇటు మళ్ళీ తిరగడం. ఇప్పుడు పాప అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడున్నాము అంటే మనం కళ్ళతో చూసుకుంటూ కూడా ఎక్కడుందో మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే నిర్దిష్టమైన ఇది లేదు. కానీ నిలిచి ఉండటం అంటే ఒక చోట క్రీస్తులో నిలిచి ఉండటం. ఇక క్రీస్తులో నిలిచి ఉన్నవాడు అటు ఇటు జరగడం. అందుకని అన్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటే, ఎవడు నాలో నిలిచి ఉన్న తర్వాత అటు ఇటు తిరగకుండా ఉంటాడో, ఎవడు నాలో ఉన్న తర్వాత మళ్ళా అంతరాలకు వెళ్ళడో, పాత చెప్పులు విసరడో, చీపురు కట్టలు విసురుతారు, ఏమా పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టిస్తారు, మంగళవారాలు బయలుదేరరు, అమావాస్య రోజు ఏమీ చేయరు. వీళ్ళేంటి అటు ఇటు వెళ్ళేవాళ్ళు, దేవుళ్ళు నిల్చున్నాళ్ళు కాదు. మొన్న చక్రవర్తి గారు ఇల్లు గృహప్రవేశం చేశారు. ఎప్పుడు చేశారమ్మా? ఏ రోజు చేశారు? జ్ఞాపకార్థ కూడికి రోజు. భూమి మీద ఎవడన్నా చేస్తారా? అందరం సొల్లు కబుర్లు చెప్పాలి కానీ ఆ రోజు ఎవడన్నా నిలిచి ఉండటం అంటే ఇది క్లాప్స్ కొట్టారు. ఇది నిలిచి ఉండటం, దేవుళ్ళు నిలిచి ఉండటం అది, దాన్నే నిలిచి ఉండటం అంటారు. మా ఇంట్లో కూడా ఒకసారి దయ్యాలు ఉంటాయి, కొన్ని దయ్యాలు ఉన్నాయి. నిజం అమ్మ, నన్ను తిట్టుకున్నారు అడ్డగోలుగా. ఏమా దేవుడు ఏమా మొదటి రోజును సృష్టించిన తర్వాత ఆ సృష్టించిన దాన్ని బట్టి అంతా చూసి మంచిగా ఉందని సెకండ్ డేకి వెళ్ళాడు, అది మంచిగా ఉందన్నాడు. తర్వాత అంటే దేవుడు అన్ని రోజులు మంచిగా చేస్తే మనం ఎవడు అంటే మంగళవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. మరి శనివారం పుట్టినరోజు రావాలిగా, మరి మంచి రోజు ఎందుకు పుట్టారు? చక్రవర్తి ఎందుకు పుట్టారు? నిలిచి ఉన్నవాడు మళ్ళీ కదల్చబడడు. అది నిలిచి ఉండటం అంటే వాడు బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలిస్తాడంటే క్రీస్తుకున్న లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటాడు. అది నా ఉద్దేశం. కాబట్టి నమ్మకంతో క్రీస్తు వైపు మనం తిరిగితే వారి యొక్క సొంత ఒలీవ చెట్టుకి మరలా అంటుకట్టుబడతాం. మన సొంత ఒలీవ చెట్టు ఎవరంటే క్రీస్తు. ఎటు తిరిగిన ఆ టెంకిల్లాగా ఉన్న పనికిరాని మామిడి టెంకిల్లాగా ఉన్న మనల్ని ఒరిజినల్ చెట్టు అయిన వేరుతో ఉన్న క్రీస్తుతో అంటుకట్టబడితే మనం కూడా ఈ క్రీస్తు లక్షణాలు మనం కలిగి ఉంటాం. అది ఫలించడం అంటే. ఆ ఫలించిన జీవితాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. దేవుడు ఫలించని, ఎంత చక్కగా రాస్తాడంటే, ఫలించని ఇశ్రాయేలు జాతి కొమ్మలను నరికి మనలాంటి పనికి మనల్ని తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు ఈ పనికి మనల్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలు జాతి తప్పు చేసిన మనల్ని క్రీస్తులో అంటుకట్టుకున్నవాడు. అది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుని యొక్క ప్రణాళిక. నిలిచి ఉండటం అంటే ఒకే చోట ఉండటం. మనం 4వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే
నిలిచి ఉండే అనే పదం 10 సార్లు కనపడుతుందండి. 4 నుండి 10 వచనాలు చూస్తే నిలిచి ఉండుట, నిలిచి ఉండుట, నిలిచి ఉండుట. కాబట్టి విశ్వాసంతో నిలిచి ఉండే చోటు క్రీస్తులో. ఆయన ప్రేమ అనే నేల మొక్కలో మనం నాడతాడు. ఎఫెసీ 3:7 ఒకసారి చదవం. ఎఫెసీ 3:7 ఒకసారి చదవం. దేవుళ్ళు నిలిచుంటే ఆయన ప్రేమ అనే నేలలో దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు 3:15 చదవము. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయమని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా ఉన్నట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా. ఎంత చక్కగా అన్నాడు తెలుసా? ప్రేమ అనే వేరులో మనం స్థిరపడాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఆ వేరులో మనం స్థిరపడాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఆయన శరీరంలో అవయవాల్లాగా ఉండాలి. 1 కొరింథీ 12:13 ఉంటుంది. ఆయన శరీరంలో అవయవాలు మనం. ఒక శరీరంలో అవయవాలన్నీ ఎలా ఉన్నాయో క్రీస్తులో మనందరం ఒకటే. ఇంకో చోట ఏమంటాడు తెలుసా? ఆయన ఆలయంలో మన రాళ్ళను ఉన్నాడు. ఎఫెసీ 2:20-22 ఒక ఆలయంలో రాళ్ళు ఎలా ఉన్నాయో అలానే క్రీస్తులో మనందరం రాళ్ళ లాంటి వాళ్ళం. ఆయన ఆలయంలో మనం రాళ్ళ వంటి వాళ్ళం. మరొక మాట, మనం ఆయన కుటుంబ సభ్యులు. హెబ్రీ 3:6 అంటాడు, క్రీస్తుతో మనం జీవిస్తే ఆయనతో పాటు మనం నాటుకొని ప్రేమ అనే మొక్కలాగా నాటుకొని వేరుపడి ఉంటాం. తర్వాత ఆయన శరీరంలో అవయవంలాగా ఉంటాం. 1 కొరింథీ 12:13 వచ్చినారు. తర్వాత ఆయన ఆలయంలో రాళ్ళ లాంటి వాళ్ళం. ఎఫెసీ 2:20-22 వచ్చినారు. ఆయన కుటుంబంలో సభ్యులు లాంటి వాళ్ళం. హెబ్రీ 3:6. కాబట్టి ఇక్కడ ఫలించటం అంటే ఏంటి తెలుసమ్మా? మన గౌరవం కోసం కాదు, దేవుని మహిమ నిమిత్తమే మనం ఫలించబడాలి. మన కోసం కాదు. మనం ఫలించేది మన గర్వం కోసం కాదు. మా పిల్లలు అమెరికాలో ఉన్నాడు, మా పాప లండన్లో ఉంది, మాకు 100 కాసులు బంగారం ఉంది, అది ఫలించటం కాదు. దేవుని యొక్క లక్షణాలు మనలో ఉంటేనే మనం ఫలించినట్లు లెక్క. మీకు ఒక మాట అడుగుతాను, కానీ జాగ్రత్తగా నాకు సమాధానం చెప్పాలి. నోవహు మంచోడే చెడ్డోడు? అమ్మా మంచోడే చెడ్డోడు? అమ్మా మంచోడేగా. జలప్రలయం రాకముందు 600 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. పెద్దలు జాగ్రత్తగానండి, వయసులో పెద్దవాళ్ళు జాగ్రత్తగానండి, కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఈ మాట జాగ్రత్తగానండి. నోవహు 600 సంవత్సరాలు జలప్రలయానికి ముందు దేవుని చేత అందరినీ హెచ్చరించిన వాడు. ఏమా మరికొన్ని దినాల్లో ప్రచండమైన వర్షం కురవబోతుంది, దేవుడు ఈ భూమిని పాడు చేస్తున్నాడు అని చెప్పిన వాడు. భూమి మీద ఉన్న వాళ్ళలో ఎవరు మంచోళ్ళని దేవుడు చూస్తే నోవహు ఒక్కడే కనపడ్డాడు. ఎంతమంది కనపడ్డారమ్మా? నోవహు ఒక్కడు. 3 కుమారులు, 3
వీళ్ళిద్దరు భార్య భర్తలు మొత్తం ఎంతమంది? 8 మంది. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు మొత్తం చచ్చిపోయారు. గుర్తుపెట్టుకుంది, భూమి మీద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. మిగిలింది ఎవరు? ఈ 8 మంది. 8 మందేనా? జలప్రలయానికి ముందు నోవహు చాలా చక్కగా నీతిగా బతికాడు. జలప్రలయం అయిన తర్వాత 350 సంవత్సరాలు, మొత్తం 950 సంవత్సరాలు. భూమి మీద పాపిష్టోడు ఎవడో లేనప్పుడు, పాపిష్టోడు ఉన్నప్పుడు చాలా చక్కగా బతికాడు. దేవుని చేత వచ్చిన హెచ్చరికని అందరికీ చెప్పాడు. జలప్రలయం అయిన తర్వాత నోవహు ఏం చేశాడమ్మా? నోవహు ఏం చేశాడు? మొత్తుడైపోయాడు. మన వాళ్ళు అనుకుంటున్నారు యవ్వన దశలోనే శోధనలు వస్తాయి, పెద్దోళ్ళు అయ్యాక శోధనలు రావు అని అనుకుంటే, పాపులే లేని ఆ రోజుల్లో పాపం చేశాడు నోవహు, పడిపోయాడు. పర్లేదమ్మా? కాబట్టి నేను నిలుచున్నాను, ఇప్పుడు చాలా బాగున్నాను, నేను దేవుళ్ళలో బాగున్నాను అనుకుంటే ఆ గర్వం మనలో ఎక్కువసేపు ఉండకూడదు. తాను నిలుచున్నానని అనుకునేవాడు పడకుండా ఉన్నట్టు జాగ్రత్తగా ఉండమంటాడు. ఇప్పుడు బాగానే ఉన్నాం. మన జీవితాన్ని ముగింపు ఎప్పుడంటే తుది శ్వాస విడిచినప్పుడు. ఈ తుది శ్వాస విడిచేలోపు ఎప్పుడైనా సరే సాతాను మనల్ని పడేస్తుంది, రెడీగా ఉంటుంది. ఎవడో ఒక రూపంలో వచ్చేస్తుంది, గల్బిల్ చేసేస్తుంటుంది, పడేయాలని చూస్తుంటుంది. జాగ్రత్త. మనం దేవుళ్ళు నిలిచి ఉంటే స్థిరంగా ఉండాలి. దేవుళ్ళు ఫలించేలాగా ఉంటామంటే దేవుని లక్షణాలు మనం కలిగి ఉంటేనే ఫలించినట్టు లెక్క. ఈ విధంగా దేవుళ్ళు ఉండి ఫలించిన వాళ్ళు ఒక 2-3 ఉదాహరణలు నేను తక్కువ సమయంలో చెప్పేసి నేను ముగిస్తాను. ఒక విషయం ఏంటంటే, ఒక బాబు ఉన్నాడు, ఆయన పేరు ఉండ్రు. బాబు పేరు UNRUPU, ఉండ్రూపు. ఆ బాబు పేరు ఉండ్రూపు. 1888 సంవత్సరంలో 1888 సంవత్సరంలో 17వ సంవత్సరంలో మారుమనసు పొందారు ఆయన. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఇతను ఆఖరి సంతానం. 10వ కుమారుడు. బైబిల్ కాలేజీకి వెళ్ళాడు, బైబిల్ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు యానా. రష్యా దేశం. వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు వాళ్ళతో చెప్పింది ఏంటంటే, మీరు దక్షిణ భారతదేశం వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. దక్షిణ భారతదేశం వెళ్ళి సువార్త ప్రకటించండి. రష్యా నుండి హైదరాబాద్ వరకు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ శంషాబాద్ ప్రాంతం వరకు నడుచుకుంటూ వచ్చారు. 3 సంవత్సరాలు పట్టింది నడవటానికి. రష్యా దేశం నుండి భారతదేశంలో హైదరాబాద్లో ఉన్న శంషాబాద్ దగ్గరికి రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. అక్కడికి వచ్చి
మూడు సంవత్సరాలు తెలుగు నేర్చుకున్నారు. అక్కడి నుంచి భువనగిరి వెళ్ళి సువార్తను ప్రకటించారు. అక్కడ నిజాం దొర చిత్రహింసలు పెట్టారు. అక్కడ ఉన్న ప్రజలు చిత్రహింసలు పెట్టారు, బాగా చిత్రహింసలు పెట్టారు. ఒకరోజు నిజాం దొర దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా నిజాం దొర గారు, ఇక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు, సువార్త చేయకపోయినా ఇట్లా మేమేమి చేయకపోయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఈయన అన్నాడు, అయ్యా నేను మీకు ఇక్కడ రక్షణ ఇవ్వలేను, కానీ మీరు ఒక పని చేయండి, జనగాం వెళ్ళిపోండి, భువనగిరి నుండి జనగాం వెళ్ళిపోండి, ఆ జనగాంలో మీకు రక్షణ కల్పిస్తారు. ఈ జనగాం వెళ్ళి వీళ్ళు 13 సంవత్సరాలు ఉన్నారు, భార్య భర్తలు. 13 సంవత్సరాల్లో 3,100 మందికి బాప్తిస్మం ఇచ్చారు. 3,100 మందిని ఆత్మలను రక్షించి బాప్తిస్మం ఇచ్చారు. 57 ఎకరాల స్థలం కొన్నారు. స్థలం కొని ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఒక స్కూల్ ఉంది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని ఉంది. దానిలో ఎవరు చదువుతారు? చిరంజీవి కొడుకు, నాగార్జున కొడుకు, కోట్లకు పడగెత్తిన పిల్లలు చదువుతారు. ఈయన ఏం చేశాడంటే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డిజైన్ తీసుకొచ్చి ఈ 57 ఎకరాల్లో పేద పిల్లల కోసం ఒక స్కూల్ కట్టారు. దాన్ని ప్రెస్టన్ హై స్కూల్ అన్నారు. ప్రెస్టన్ హై స్కూల్ అని పేరు పెట్టాడు దానికి జనగాంలో. ప్రెస్టన్ అనే పేరు ఎందుకు పెట్టాడంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎలా కట్టబడిందో, ఎలా డిజైన్ ఉందో అట్లాంటి డిజైన్తోనే అక్కడ ఒక స్కూల్ కట్టి ఆ స్కూలు పేద పిల్లల కోసం ఆయన నిర్మించడం జరిగింది. దాన్ని ప్రెస్టన్ హై స్కూల్ అన్నారు. మనం చేతి వచ్చేస్తుంది. అక్కడేమో రాజుగారి పిల్లలకి, ఇక్కడేమో పేద పిల్లలకి. తర్వాత అదొక జూనియర్ కాలేజీగా కూడా రూపాంతరం చెందింది. ఈయనకి 44 సంవత్సరాలు వచ్చేటప్పటికి 6వ పిల్లని కన్న తర్వాత ఒండ్రు చచ్చిపోయాడు. ఈ భార్య ఏం చేసిందంటే 5 పిల్లలు మేము కలిసి రష్యా దేశం వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా తండ్రి ఏ సేవ పరిచర్యలు అయితే చేశాడో అదే పరిచర్యని మేము చేస్తామని చెప్పే పిల్లలు బ్రిటిష్ కొలంబియా వ్యాంకోవర్ అనే చోట సెటిల్ అయ్యి వాళ్ళ పిల్లలు ఇప్పుడు తరతరాలుగా దేవుని పరిచర్య చేస్తున్నారు. అది దేవుళ్ళు నిలిచి ఉన్నటువంటి దేవుడు. ఇంకొకరు చెప్పి నేను చేస్తాను. డేవిడ్ లివింగ్స్టన్ డాక్టర్ చదువు అవగానే ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత దేవుడు డేవిడ్ లివింగ్స్టన్ గారితో చెప్పాడు, నువ్వు ఆఫ్రికా దేశం వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. నువ్వు ఆఫ్రికా దేశం వెళ్ళి సువార్తను ప్రకటించు. భార్యను తీసుకొని ఆఫ్రికా దేశం వెళ్ళాడు.
ఆఫ్రికా దేశం వెళ్ళిన తర్వాత ఇప్పుడు భయంకరమైన దోమలు కదండి, దోమ కొట్టి భార్య చనిపోయింది. ఈ భార్య శవాన్ని తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ పాతిపెట్టి తిరిగి ఆఫ్రికా దేశానికి వారించారు, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు ఆఫ్రికా ఖండానికి వెళ్ళొద్దు, ఆఫ్రికా దేశానికి వెళ్ళొద్దు, నీ భార్య చచ్చిపోయింది, నువ్వు ఎలా స్వార్థ పరిచయం చేస్తావు, ఇక్కడ నుండి పరిచయం చేయి అని చెప్పినప్పుడు వినాల. 9 మందిని వెంట పెట్టుకొని స్వార్థ పరిచయం చేయడానికి వెళ్ళాడు. ఏమో ముగించేస్తా, జాగ్రత్తగా ముగింపు 2 మాటలు చెప్పి ముగించేస్తా. పరిచయం చేయడానికి వెళ్ళాడు. అటవీ ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. 8 మంది పడుకుంటే ఒకడు తుపాకు తీసుకొని కాపలాకాయాలి. ఎందుకంటే అడవిలో పులులు, సింహాలు ఇవన్నీ తిరుగుతుంటాయి. 8 మంది పడుకున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు కాపలాకాయాలి. గన్ తీసుకొని కూర్చున్నాడు. గన్ తీసుకొని కూర్చొని ఉన్నాడు. 8 మంది నిద్రపోతున్నారు. కొంచెం సేపటికి ఈయనకు మత్తులాగా వచ్చింది, నిద్ర వచ్చేస్తుంది కదా, ఎంతసేపు అని కూర్చుంటాడు, నిద్ర వచ్చింది. వెనక నుండి ఒక చిరుతపులు వచ్చింది. రావటమే ఈ ఎడమ జబ్బ మీద పంజా పెట్టి కొడితే కండక్కండు వచ్చింది. చదవండి హిస్టరీ ఆఫ్ డేవిడ్ లివింగ్స్టన్. ఈ ఎడమ జబ్బ కండక్కండు వచ్చింది. ఆ బాధతో అలానే నడుచుకుంటూ కట్లు కట్టుకొని స్వార్థ పరిచయం చేస్తుంది. స్వార్థ పరిచయం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక చోట తుంగ ముళ్ళు అడ్డొచ్చింది. మనం ఏం చేస్తాం, ఇట్లా దూరం వెళ్ళేటప్పుడు ఒక కొమ్మ పట్టుకొని అటు వెళ్ళి మళ్ళీ వదిలేస్తాం కదా, ఆ తర్వాత వదిలేస్తాం కదా. ఈయన అలా దూరుకుంటూ వెళ్ళి ఆ తుమ్మ చెట్టు దగ్గర ఇట్లా పట్టుకొని వదిలేసేటప్పటికి ఆ తుమ్మ చెట్టు ముళ్ళు ఒకటే సూదిగా ఉన్న ముళ్ళు వచ్చి ఎడమ కన్ను లోపల దిగి కను గుడ్డు కారిపోయింది. ఇప్పుడు ఏం లేవు ఆయనకి, ఎడమ చెయ్యి లేదు, ఎడమ కన్ను లేదు. స్వార్థ పరిచయం చేస్తానే ఉన్నాడు. స్వార్థ పరిచయం చేస్తానే ఉన్నాడు. ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక చోట బురద గుట్ట వచ్చింది, బురద గుంట. ఆ గుంటలో దిగి వెళ్తున్నారు. ఈయన కూడా బురద గుంటలో కాలు వేశాడు. కాలు వేసిన వెంటనే ఆ బురద గుంటలో అంతకుముందు ఎప్పుడో పాడేసిన ఒక చెట్టు సూది కొన ఎడమ కాలు లోపలికి దిగింది. ఈ ఎడమ కాలు మొత్తం చచ్చుబడిపోయింది. స్వచ్ఛజ్ఞానం లేకుండా ఒకలాగా ముద్దు పడిపోయింది. ఎడమ చేయలేదు, ఎడమ కన్ను లేదు, ఎడమ కాలు పని చేయట్లేదు. ఈ విధంగా ఉండి 12 సంవత్సరాలు 12 దేశాలలో స్వార్థ ప్రకటించాడు. 12 దేశాల్లో స్వార్థ ప్రకటించాడు. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తూలి పడ్డాడు. తూలి పడిపోతే ఒక రాయి ఉంది. ఆ రాయి మీద తలబడింది. ఆ రాయిని పట్టుకొని ఒక ఓపిక లేక ప్రార్థన చేసుకుంటూ ఆ రాతి మీద చనిపోయాడు. డేవిడ్ లివింగ్స్టన్ రాతి మీద చనిపోయాడు. ఆ ఊరు ప్రజలు ఆయన మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఈ వార్త ఇంగ్లాండ్ దేశం తెలిసింది. డేవిడ్ లివింగ్స్టన్ గారు చనిపోయాడు. ఈయన్ని డోలీలో వేసి తీసుకెళ్తున్నారు, శవాన్ని గొడ్లో కట్టి తీసుకెళ్తున్నారు సమాధి చేయడానికి. ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఈ డెడ్ బాడీని లిఫ్ట్ చేస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్తుంటే గ్రామస్తులు వచ్చారు. అయ్యా, అంధకారంలో బ్రతుకుతున్న మాకు సువార్తను ప్రకటించాడు, అజ్ఞానంలో ఉన్న మాకు సువార్తను ప్రకటించాడు. ఎక్కడ కూడా తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు.
ఎడమ చెయ్యి, ఎడమ కన్ను చచ్చిపడిపోయి కూడా దేవుని స్వార్థ పరిచయం చేశాడు. ఒకసారి ఈ శవాన్ని దించండి అన్న. వాళ్ళకి ఎందుకు అర్థం కాల. శవాన్ని దించిన తర్వాత శవాన్ని కోసి గుండె బయటికి తీసి ఈ గుండె మా దగ్గరే ఉండాలి, మీరు శవాలు తీసుకెళ్ళి పత్తి పెట్టుకుని కానీ ఈ గుండె మా దగ్గర ఉండాలని అక్కడ పత్తి పెట్టారు. శవాన్ని తీసుకుని వెళ్ళి ఇంగ్లాండ్లో పత్తి పెట్టారు. అది దేవుళ్ళు నిలిచి ఉన్నటువంటి అది క్రీస్తును పోలి ఉన్నటువంటి అది క్రీస్తు కలిగిన లక్షణాలు కలిగి ఉన్నటువంటి అది క్రీస్తు శిలువలో మరణించి మనకు మార్గం చూపింది ఏంటంటే ఆయనలాగా మనం బ్రతకమని. చివరిగా ఒక విషయం, ఇట్లా అన్నమాట నువ్వు ముసుకేసుకుంటావు నీ అంట ఇంకా ఇక్కడ నడవగలవా లేదమ్మా? చిన్నమ్మా బాబు నువ్వు రామ్మా రైట్ నువ్వు రా స్టేజ్ మీద నువ్వు వెళ్ళి కూర్చో. రైట్. ఈ పాప ఎత్తు ఎంతో తెలుసా? సుమారుగా పాప ఎత్తు ఎంత ఉంటుందమ్మా అమ్మా? దగ్గరగా 5 అడుగుల దగ్గరకు వస్తుంది. ఏమ్మా? పౌలు గారు పత్రికలు రాసిన పౌలు గారు ఎత్తు ఎంతో తెలుసామా? పత్రికలు రాసిన పౌలు గారికి ఎత్తు ఎంతో తెలుసామా? ఏమిటక్కడికి వస్తారు అమ్మా? 4 అడుగుల 7 అంగుళాలు. లోకాన్ని తలకిందులు చేసిన పౌలు గారి ఎత్తు 4 అడుగుల 7 అంగుళాలు. సరే, 4 అడుగుల 7 అంగుళాలు అలా ఉంచుదాం. ఆయనకి ఏంటో తెలుసమ్మా? ఈ 2 కాళ్ళు ఎట్లున్నాయమ్మా? ఈ 2 కాళ్ళు ఏం చేస్తున్నాయి? ఒకదానికి ఒకటి ఉన్నాయా? ఎదురెదురుగా ఉన్నాయా? ఈ 2 కాళ్ళు ఈ పాదానికి ఈ పాదం ఎదురెదురుగా ఉందా? ఆయన నుంచుంటే 2 పాదాలు ఎదురెదురుగా ఉండే ఒక ఇట్లా నుంచుండే 2 కాళ్ళు లేవు సరిగ్గా. 2 పాదాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. 4 అడుగుల 7 అంగుళాలు. పోనీ అక్కడ వదిలేద్దాం. కళ్ళు 2 సరిగ్గా కనపడదు. కళ్ళు మస్క రేచెక్. ఆయన ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఎవ్వరు అన్న మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అది అంటే అమ్మా, క్రీస్తును పోలి నేనున్నా, నన్ను పోలి మీరుండండి. ఈ మాట ప్రపంచంలో ఏ వ్యక్తి చెప్పలా. అది దేవుడు నిలిచినటువంటి. మీరు ఇంటికెళ్ళి చదవండి. యేసు ప్రభు వారిని సిలువేయటానికి ముందు ఎన్ని చోట్ల చెప్పి ఎన్ని తీర్పులు ఇచ్చారో, పౌలు గారు మరణించడానికి ముందు కూడా పౌలు గారు అన్ని శ్రమలు పెట్టారు. రకరకాల శ్రమలు, రకరకాల తీర్పులు. అయినా సరే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకే ఒక మాట అన్నాడు, నా దేవుని ముందు ఈ లోకంలో ఉన్నదంతా పెంట అన్నాడు. పెంట. గుర్తుపెట్టుకున్నాం. మనం బ్రతికేది మహాబతితే 70 లేక 80. ఆ తర్వాత సామాన్యమా ఇది ప్రభు నన్ను నిద్రించడం మాత్రమే. మరణించిన తర్వాత మనకి జీవితం ఉంది. ఆ జీవితం యుగయుగాలు బతకాలి, లేదంటే యుగయుగాలు కాలాలి. మనం యుగయుగాలు బతకాలంటే మనం బ్రతుకున్న ఈ కాలంలో దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైన క్రైస్తవులుగా ఉంటాం. గుర్తుపెట్టుకుందాం. మనం ఫలించటం అంటే క్రీస్తుకి ఉన్న లక్షణాలు
మనం కలిగి ఉండటమే ఫలించినట్టు లెక్క. ఆ ఫలించే మనస్సు. పౌలు గారు కూడా మనిషే, లోకాన్ని తలకిందులు చేస్తున్నాడు అన్నాడు. ఏంటి? ఆఫ్టర్ 4 అడుగుల 7 అంగుళాలు, దొడ్డి కళ్ళవాడు, కళ్ళు కనపన్నవాడు, క్రీస్తు పరిచయం చేసి మనకి పత్రికలు రాసిన ఆయన, జైలులో ఉండి కూడా స్వార్థ ప్రకటించిన ఆయన మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా అంత కాకపోయినా కొంతైనా దేవుళ్ళు నిలిచి ఉండి ఫలించాలని మా అందరి కోరిక. అందుకని చక్రవర్తి గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ వర్తమానం ఉన్న మనం క్రీస్తులాగా కొన్ని ప్రేమ కలిగిన లక్షణాలు, క్షమించే లక్షణం, ప్రేమించే లక్షణం, ఇతరులని దుర్భాషలాడన్న లక్షణం, ఆఖరికి ఆయన సిలువెత్తల వల్ల కూడా వాళ్ళని క్షమించేశారు. అలాంటి మనసు మనం కలిగి ఉంది. దేవుల్లో ఫలించాలని, ఈ వాక్యం మనలో ఫలించాలని, ఈ ఫలించిన మనం క్రీస్తు కలిగిన లక్షణాలు కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన కృపను తోడుగా ఉంచి నడిపించుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, కొద్దిసేపు తండ్రి ఈ పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి కొన్ని అమూల్యమైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనం తెలుస్తూ, ఎత్తబడిన వాక్యము మా హృదయాల్లో ఫలించే విధంగా మార్చుమని, ప్రాముఖ్యంగా ఈ కూడికలు ఏర్పాటు చేసిన చక్రవర్తి వారిని, వారి కుటుంబాన్ని, దేవుని సంఘాన్ని మీరు దర్శించి మా ప్రభ మీరు ఇచ్చిన విజన్ బట్టి, మీకున్న మంచి ఆలోచన బట్టి మీకు వందనాలు చేస్తూ, ఇదేదో 7 రోజులు తతంగా తంతులాగా సాగే కూడికలుగా కాకుండా మా ప్రభ, పండుగలుగా కాకుండా మా ప్రభ, నిజంగా మా హృదయాలను మార్చే పండుగలుగా ఈ కూడికలను మీరు ఆశీర్వదించండి. ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీరు వేలాది స్తుతులు చెల్లిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థించి విడిపించున్నాము. ఆమేన్. మరి నన్ను ప్రేమించి, మరి ఈ సంఘాన్ని ప్రేమించి, ఈ సంఘం మధ్యకు నన్ను ఆహ్వానించిన చక్రవర్తి గారికి, మీ సంఘానికి మరొకసారి నా హృదయపడుతున్నాను. థ్యాంక్స్. అనుష వచ్చి సండే స్కూల్ అని చెప్పి ప్రైజ్లో ఆ మధ్యలో టీచర్ గారిని కూడా, విజయ్ కుమార్ టీచర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని ఆనందిస్తున్నాం. చప్పలు కొడతాం, ఆనందిస్తున్నాం. విజయ్ కుమార్ టీచర్ గారు ఒక 5 నిమిషాలు పైకి మీ అందరికీ నా వందనాలు. మన చక్రవర్తి మాస్టర్కి, ఆనందర సమయాల మాస్టర్కి వందనాలు. నేను చెప్పేది ఏంటంటే, నాకు సండే స్కూల్ చెప్పడానికి మాస్టర్ ఎంతో అవకాశం ఇచ్చారు. చిన్నపిల్లలు కూడా ఎంతో సహకరించారు. అందుని బట్టి ఆ చిన్నపిల్లలకి మన మాస్టర్కి వందనాలు. ఇంకా ఈ పిల్లలు చాలా బైబుల్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. బైబుల్ కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యారు. నేను చెప్పిన ప్రతి విషయాలు వాళ్ళు విని దాన్ని బట్టి నడుచుకునేవారు. అయితే మన మాస్టర్ నాకు ఫోన్ చేసి ఒక్కొక్కసారి, నువ్వు బాగా చెప్తున్నావమ్మా, పిల్లలు దేవుడి సన్నిధిలో ఇంకా ఎదగాలి, ఇంకా వారికి కొత్తగా ఇంకేమైనా చెప్పాలి, వాళ్ళకి మంచి గిఫ్ట్లు కూడా ఇవ్వాలని అనుకున్నాము. 1 ఇయర్ నుంచి సండే స్కూల్ చెప్పడం మొదలుపెట్టాను. ఈ అవకాశం దేవుడు నాకు ముందుగా ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు, సిఎస్ఐ ఎగ్జిక్యూటివ్ మెంబరు, మన సంఘ శ్రేయోభిలాషి అయిన శ్రీ బద్దెల ఆనందరావు సమయాల మాస్టర్ గారిని సండే స్కూల్ పిల్లలకు కొన్ని బహుమతులు అందించాలని కోరుకున్నాను. మన మాస్టర్ కూడా ఆయనతో కూడా ఉండి బహుమతులు ఇవ్వాలని కోరుచున్నాను. ఫస్ట్ బైబుల్ ఎగ్జామ్ పాస్ అయిన వారు వీరభద్రుల స్వప్న, ఫస్ట్ ప్లేస్.
చేస్తాను.